ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనము ఎటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాము? పాముల మధ్యలో బతుకుతున్నాము. ఎస్, స్నేక్స్ చుట్టుముట్టున్న వాళ్ళు నీ ఫ్రెండ్సే, నీ క్లాస్మేట్స్ ఉంటారు. ఫాక్స్, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, క్రొకడైల్స్ ఉన్నాయి. మనుషుల మధ్య బతుకుతున్నాము. అందుకోసమే చెప్తున్నాను కదా, అందరితోని మంచోడు అనిపించుకోవడం అనేది ఒక గట్టిగా ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మా ఇంటికి లేదు, నా ఇల్లు ఎక్కడ అడిగింది అమ్మాయి, గూగుల్కి వెళ్ళాము, గూగుల్కి వెళ్ళు, గంపరాశన కొట్టదు, నీ పేరు కొట్టి ఏం రాదు. సెక్యూరిటీ నాకు సెక్యూరిటీ నాకు సొంతంగా సెక్యూరిటీ అలాంటి అవసరం ఏమన్నా. మనం ఖాళీ ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పెట్టుకుని ఊరు గంపరాశన కొట్టు వచ్చిందా, గంపరాశన కొడుతుంది. మా ఇంటికి దారి చూపిస్తుందా, లొకేషన్ కూడా చూపిస్తుందా, లొకేషన్ కూడా చూపిస్తుంది. ఎస్ఆర్లో బతికితే ఎలా బతకాలి గుర్తుంచుకోండి. ఎస్ఆర్లో మా ఇంటికి రండి, వస్తప్పుడు ఫోన్ చేసి రండి. మీరు వస్తప్పుడు నాకు తెలుసు వరంగల్, హన్మకొండ, కాచిపేట మంచోళ్ళు ఎవరింటికి వచ్చిన చేతి కొట్టుకుంటారని తెలుసు. అమ్మ బంగారు నాకు పెద్ద కోరిక ఏంటి, ఓ 2 కిలోల బంగారం, ఏంటి, ఓ 5 కిలోల కాచిపప్పు, థమ్సప్. ఓకే అమ్మ, భగవంతుని దయ వల్ల నాకు అన్నీ వచ్చాయి. చాలా కష్టపడి చిన్నప్పుడు పాల బాటలు నీటి పెట్టు అమ్ముకుంటూ బతికిన వాళ్ళు. డిగ్రీ చదువుకున్నప్పుడు మీ అంత అదృష్టం నాకు లేదు తల్లి. మార్నింగ్ ఇప్పుడు చదువుకున్న ఆ నైట్ టైంలో ఆటో నడిపించుకున్నాను. డిగ్రీ తర్వాత 350 రూపాయలకు జాబ్ చేసేవాడిని. పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు, పేదవాడిగా చనిపోవద్దు కాబట్టి 22 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అమ్మగారు, ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇక మీ డాన్స్లు హంగామా చూద్దాం. ఎంతమందికి బోర్ కొట్టింది నేను మాట్లాడుతుండే, అలా బోర్ కొట్టింది. ఆ బోర్ కొట్టే వాళ్ళకు 15 రోజులు పెళ్లి అయిపోగా. All the staff members. Staff members. Okay, ready, sir? Fine, ready. Ye
परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी जरुलतो कालमे नाट्యం చేసే గరులతో నామశతం నదులతో రావేణి చుంబాతే ఈరోజు సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఆవిష్కార్ 2025 ప్రోగ్రాంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో కాలేజీ విద్యార్థులందరికీ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాలేజీ స్థాపించినప్పటి నుండి మేము సిటీ మహిళా డిగ్రీ కాలేజీని 2019లో స్థాపించాం. అప్పటి నుండి కూడా దీన్ని ఆనవాయితీ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ప్రోగ్రాం ఫైనల్ ఇయర్స్ విద్యార్థులకు వీల్కోడ్ పలుకుతూ నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మోటివేషన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు కూడా ఈ అంబేద్కర్ భవన్లో ఈ ఆవిష్కార్ 2025 ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి మేము ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారిని దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక గంటన్నర సేపు మా విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళకు అన్ని రకాల స్కిల్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. దానికి వాళ్ళు అటెండ్ అయ్యి చాలా విషయాల మీద వాళ్ళకి జీవిత లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఫ్యూచర్ లోపల కార్యోన్ముఖులుగా కావడానికి కావాల్సినటువంటి స్కిల్స్ని అందరినీ వాళ్ళకు నేర్పించడం జరిగింది. దీనిలో మా మిత్రుడు కళాశాల చైర్మన్ తిరంగి శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ మేడం డాక్టర్ కె అమర్జ్యోతి గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ బి నరేష్ గారు మరియు స్టాఫ్ 350 మంది పిల్లలు దీనిలో పాల్గొనడం జరిగింది. నా పేరు రాజేందర్ రెడ్డి, కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది. నా పేరు గంపా నాగేశ్వరరావు, సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్. ఎన్నో కాలేజీలు ఉన్న పిల్లల గురించి పట్టించుకోరు, ఫీజులు తీసుకోవడమే తప్ప వేరేదేముండదు. కానీ ఈ కాలేజు సిటీ మహిళా కాలేజు పిల్లల లోపల నైపుణ్యాలు బయట తీసుకోవడం, ధైర్యంగా ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్స్ ఎలా పొందాలి అనే దాని గురించి నాలాంటి నిష్ణాతులు కొంతమంది పిలిపించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకోసమంటే వాళ్ళ లోపల ఎలాగూ అద్భుతమైన తెలివి ఉంటుంది. ఆ తెలివిని బయటకు తీసుకొచ్చి ధైర్యం తీసుకొస్తే చాలు మన పిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. మన పిల్లలు చాలా తెలివి కలవాళ్ళు, ధైర్యవంతులు కాకుంటే వాళ్ళకి అది ఎక్స్పోజర్ ఇచ్చి కాస్త ఆంగ్లం నేర్పించి కాస్త కమ్యూనికేషన్ నేర్పిస్తే దే విల్ 100%గా అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. కాబట్టి అటువంటి స్కిల్స్ నేర్పిస్తున్న సిటీ మహిళా కాలేజీ యజమాన్యానికి రాజేంద్ర రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి అందరూ కూడా అభినందనలు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా అభివృద్ధి చెందుతుంది డే బై డే, ఎలా ఒక్కొక్క ఫెసిలిటీస్ వైజ్ కానీ కాలేజ్ వైజ్ ఇంప్రూవ్మెంట్స్ కానీ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ పిల్లల్ని రకరకాలుగా వివిధ రకాలైనటువంటి ఒక స్టడీ ఒకటే కాకుండా స్కిల్స్, వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్, డ్యాన్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్లో ముందుకు సాగించుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా వెనకకి తగ్గకుండా ఉండడానికి ఇక్కడ కంప్లీట్ యాజమాన్యం ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తుంది. ప్రిన్సిపల్ గారు కానీ ప్లస్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఆల్వేస్ వాళ్ళకు వెనక సపోర్ట్గా ఉంటూ వాళ్ళతో ఎప్పుడు వాళ్ళ గ్రోత్ కోసమే పాల్పడుతున్నారు ఇక్కడ. సో సక్సెస్ఫుల్గా సిటీ మహిళా కాలేజ్ ఇంకా అభివృద్ధి చెందుతుందని మా తరపు నుంచి మేము చెబుతున్నాం.